హాయ్ అండి, వెల్కమ్ టు ఆసీ వ్లాగ్స్. ఇవాళ వచ్చేసరికి చిన్నపిల్లలకి ఉగ్గు తయారీ ఎలా చేయాలో చూద్దాం. కావాల్సినవి రైస్ కొంచెం తీసుకోవాలి, అలాగే పెసరపప్పు, కందిపప్పు, 3 బాదం పప్పులు, కొంచెం వామ్ అయితే తీసుకున్నాను. తీసుకొని ఈ కడాయిలో కొంచెం మనం దోరగా వేయించుకోవాలి. అలాగే తిప్పుతూనే ఉండాలండి, అడుగు ఉండకూడదు. మళ్ళీ మాడిపోతే టేస్ట్ అయితే బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. సో అందుకని ఇలా తిప్పుతూ ఉండాలి. దోరగా లైట్ బ్రౌనిష్ సరిపోతుంది. జీడిపప్పు అయితే వేయట్లేదండి. జీడిపప్పు పాపకైతే పడలేదు. జీడిపప్పు వేసినప్పటి నుంచి మోషన్కి ఒక 4-5 సార్లు అయితే వెళ్తుంది. సో అందుకని ఎందుకు వచ్చిన ప్రాబ్లం అని చెప్పేసి నేనైతే ఓన్లీ బాదం పప్పు మాత్రమే వేశాను. అలాగే పెసరపప్పుని, కందిపప్పు వేసాను అనమాట. వామ్ మాత్రం కంపల్సరీ వేయాలి, ఎందుకంటే వాళ్ళకి జీర్ణం త్వరగా అవ్వదు కదా. అందుకని వామ్ వేస్తే కడుపు నొప్పి కానీ అలాంటివి ఏమీ ఉండవు, త్వరగా జీర్ణం అవుతుంది. చూసారా, దోరగా అయితే వేగిపోయినాయి. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇవ్వండి, ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా ఉండేటట్టుగా వేయించుకోవాలి. చూసారా, ఇలా చూసిన విధంగా నేనైతే 3 డేస్కి ఒకసారి ఇలా పట్టి పెట్టుకుంటాను. 1 వీక్ ఒకేసారి చేసుకుంటే బాగోదు, ఫ్రెష్గా ఉండాలి కాబట్టి 3 డేస్కి ఒకసారి చేసుకుంటే మంచిది. చిన్న పాప కదా, 11 నెలల పాప కదా, నేనైతే 2.5 స్పూన్లు తీసుకుంటానండి. తీసుకొని ఒక చిన్న గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి మనం. ఇదైతే చాలా హెల్దీ అండి. పిల్లలకి డైరెక్ట్గా అయితే రైస్ పెట్టలేం కదా ఈ ఏజ్లో. 1 ఇయర్ దాటిన తర్వాత అలా పెడితే వాళ్ళకి డైజెస్ట్ అవుతుంది. ఇలా చేస్తే కనుక కొంచెం డైజెస్ట్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది పిల్లలకి, కొంచెం హెల్దీ కూడా అన్నమాట. సిర్లాక్ కొనాలంటే పద్దాక మనకి అది 10 రోజులు వస్తుందేమో ఒక్క పూటకి మనకి. సో పద్దాక అదే తినిపించాలంటే చాలా కాస్ట్ అయిపోతుంది కదా. అందుకనే మనలాంటి వాళ్ళు ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని హెల్తీగా పెట్టచ్చు అనమాట పిల్లలకి. చూసారుగా, పొయ్యి మీద పెట్టి ఇలా తిప్పుతూనే ఉండాలండి, ఉండలు లేకుండా తిప్పుతూ ఉండాలి. అయ్యే వరకు అలా తిప్పుతూనే ఉండాలి. చూసారా, ఇప్పుడైతే ఇలా రెడీ అయిపోయింది. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని అలాగే చిటికెడు ఉప్పు వేసుకొని బాగా కలిపి పిల్లలకి పెడితే బాగా తింటారండి. ఇదైతే ఎక్కువ అంటే ఒక 3 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. మా అమ్మాయి అయితే అంత తినట్లేదు, రోజు వేస్ట్ అయిపోతుందని నేనైతే 2.5 స్పూన్లే వేసుకొని ఇలా కలుపుకున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.